యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 21 రోజుల్లో. నమస్తే చాందిని గారు. నమస్తే చాణక్య గారు. టుడేస్ ఇంటర్వ్యూ చాణక్య అండ్ చాందిని. యా కాకపోతే ఇంట్రడక్షన్లో నేను చెప్పాను. కాకపోతే గైస్ బిఫోర్ స్టార్టింగ్ అవర్ ఇంటర్వ్యూ సో మన చాందిని గారు రెడీ అయిన వీడియో అనేది కూడా మీరు చూడాలి. సో ఆ తర్వాత అసలు పేరేంటి, ఆ తర్వాత మిగతా మొత్తం నేను చెప్పేస్తాను. గైస్ మరి ఈ రెడీ అవుతున్న వీడియో చూసిన తర్వాత అర్థమైపోయింది కదా, అక్కడ మనము మీకు ఇంట్రడ్యూస్ చేసింది చాందిని గారు కాదు, అక్కడ చంద్రశేఖర్ రెడ్డి గారు. మరి ఆంధ్రనాట్యంతో మరి అయితే ముందుకు వెళుతూ దాంతోపాటు కూడా ఫస్ట్ లేడీ గెటప్ మన తెలుగు ఇండస్ట్రీలోనే పరిచయం చేసిన ఆయన. ఇంకా చెప్పాలంటే బోల్డ్ అని మూవీస్ సీరియల్స్తో మనందరినీ కూడా బోల్డ్ అని సార్లు కూడా ఎంటర్టైన్ చేశారు. ఇప్పుడు చూస్తున్న వాళ్ళు ఇప్పుడు వచ్చిన వాళ్ళు అంటే, కానీ చంద్రశేఖర్ రెడ్డి గారు ఎప్పుడో ఎన్ని వేశారు. డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అని చెప్పేసి ఇలాంటి వాటితో కూడా మనందరినీ కూడా ఎంటర్టైన్ చేశారు. కాబట్టి సో ఈరోజు మనతో పాటు కూడా చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడేద్దాం, ఇంకా బోల్డ్ అనే విషయాలు అడిగి తెలుసుకుందాం. ఎలా ఉన్నారు? గుడ్, బాగున్నాను. మీరు? యామ్ సూపర్. అండ్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం అనేది ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. అండ్ నిజామాబాద్ నుంచి మొదలైన మీ ప్రయాణం అనేది ఇప్పుడైతే 34 కంట్రీస్లో సో ప్రదర్శనలు ఇస్తూ, అండ్ మిమ్మల్ని చూస్తే అంటే కొంచెం లేడీ గెటప్ వేసిన వాళ్ళనైతే మనం కనుక్కోగలుగుతాం, అవును, అది లేడీ గెటప్ వేశారని. కానీ మీ విషయంలో మాత్రం చాలామంది మోసపోయారు కూడా. ఆబ్వియస్లీ. అంటే దానికి ఒక డెడికేషన్ కావాలి గెటప్ వేస్తే. సో నేను గెటప్ వేసిన అంటే దానికి ఏది కావాలి, ఆహారం కానీ, నడక కానీ, భాష కానీ, ఫీలింగ్స్ కానీ, అది నేను నేర్చుకున్నాను. సో అలాగనే ఫస్ట్ ఇండస్ట్రీలో అంటే డాన్స్ బేబీ డాన్స్లో నేనే ఫస్ట్ విన్నర్ అండ్ లేడీ గెటప్ వేయడం కూడా. ఓకే. అది చూసి బూగీ బూగీ, ఈటీవీ, ఛాలెంజ్ 2000 అండ్ D2 ఇలా ఎన్నో షోలు చేశాను. తర్వాత మూవీసు, ఐటమ్ సాంగ్స్, హీరోయిన్ రోలు, చాలా క్యారెక్టర్స్ కూడా చేయడం జరిగింది అన్నట్లు. ఈ ఫిమేల్ గెటప్ అనేది ఇప్పుడు చాలామంది వచ్చారు. బికాస్ ఆఫ్ నేను వేసే టైంలో ఎవ్వరు లేరు, అంత మీడియా కూడా లేదు మాకు. అసలు ఎన్ని ఊర్లు ఎలా పర్ఫార్మెన్స్కి వెళ్ళే వాళ్ళమో తలుచుకుంటే ఇప్పుడు అసలు ఏమైపోయి ఆ రోజులు అనిపిస్తుంది. అంటే మీరు లేడీ గెటప్ వేసుకొని ప్రదర్శనలు ఇస్తున్న టైంలో కూడా చాలామంది వచ్చి మీకు ప్రపోజ్ చేయడము, దాంతోపాటు మేము ఆస్తి రాసిస్తాము పెళ్లి చేసుకుంటారా అని చెప్పేసి ప్రపోజల్స్ పెట్టడం అనేది కూడా జరిగింది. యా, అవునండి, చాలా జరిగాయి. అసలు ఒకసారి ఒంగోలులో ప్రోగ్రామ్ చేసేటప్పుడు కూడా మేము, జయలలిత గారు, చిట్టిబాబు గారు అండ్ వీళ్ళందరం ఫిలిం యాక్టర్స్ అందరం వెళ్ళాము. అక్కడ ప్రభలు జరుగుతాయి. ప్రభలల్లో ఏమైందంటే ఒక పేరెందుకులే కానీ పాపం ఆయన చాలా, ఇప్పుడు ఆయన పెద్ద పేరు ఉంది. సో అలా వచ్చి నేను పెళ్లి చేసుకుంటాను మీకు, ఇదిగో అంటే బంగారము అని మెడలో ఉన్నాయన్నీ ఒలిసి ఇచ్చేసారు నాకు. ట్రూ, ఎందుకంటే చిట్టిబాబు, జయలలిత అందరం మేము స్టేజ్ మీద ఉన్నాం ఇట్లా. అండ్ నాకు ఇచ్చేసి వెళ్ళారు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, చేసుకుంటావో చేసుకోవా, మాకున్న ఒక 100 ఎకరాస్ ఉంటుంది హాయిగా. అంటే తనకు తెలియదు నేను అబ్బాయి అనే సంగతి. సో అప్పుడు తర్వాత నాకు ఇచ్చేసి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలి, అంత బంగారం ఏం చేయాలని పిచ్చిలేసిపోయింది మాకు. చిట్టాబాబు గారికి చెప్పాను, అన్న ఏంటంటే ప్రోగ్రామ్కి అబ్బాయి అయినా వస్తారా అని. తర్వాత ప్రోగ్రామ్ అయిన తర్వాత ఆయన ఎవరు ఏం తెలుసుకుంటే అతను లైక్ బిగ్ బిగ్ పర్సన్, వాళ్ళ సన్ ఆయన. సో ఆయనకు అన్ని ఇచ్చేసాము. తర్వాత చెప్పామంట, నేను అమ్మాయిని కాదండి అబ్బాయిని అలా అలా అంటే
ఇప్పటికీ ఆయన అప్పటి నుంచి ఇప్పటికి అలా మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఏ షో ఉన్నా, ఏ ప్రోగ్రామ్ ఉన్నా పిలుస్తూ ఉంటారు మమ్మల్ని. ఇప్పుడు పెద్ద గ్రేట్ లీడర్ కదా. ఆయన ఇప్పుడు గ్రేట్ లీడర్. ఆయన అసలు ఆ మెమరీస్ అన్ని తలుచుకుంటే హ్యాపీనెస్ అనిపిస్తా ఉంటుంది అప్పుడప్పుడు. యా అండ్ మరి ప్రపోజల్స్ విషయానికి వచ్చేటప్పటికి అంటే ఇప్పుడంటే మీరు చెప్పారు ఒకటి ఇన్సిడెంట్, కానీ ప్రపోజల్స్ విషయంలో అంటే అప్పుడు నేను తప్పించుకొని తిరుగుతాను. చాలామంది ఇట్లా అసలు ఇబ్బంది కూడా పెడతా ఉంటారు. అప్పటికి మా ఎంబట నా అసిస్టెంట్స్ ఉంటారు. తర్వాత మా డాన్సర్స్ ఉంటారు. అందరూ ఉంటారు. వాళ్ళందరికి మేము చెప్పుకుంటూ నవ్వుకుంటా ఉంటాను అట్లా. అసలు నిజంగా అంటే వాళ్ళకంత శక్తి ఉన్నదన్నట్లు. ఎంతటి సామ్రాజ్యాన్ని కూలిపోవడానికి కారణం వాళ్ళే అంటారు. గెలవటానికి కూడా ఆడదే కారణం అంటారు కదా! అలా ఆడవాళ్ళకి అంత శక్తి ఉందేమో, ఈ అమ్మాయి వేషం వేసిన మమ్మల్ని కూడా వదలకుండా అలా అసలు ఎంత మెస్మరైజ్‌గా వాళ్ళు ఉంటారనేది చాలా ఫన్నీగా అనిపిస్తది. అప్పుడప్పుడు జాలేస్తా ఉంటది. అయ్యో! పిచ్చోళ్ళారా అనిపిస్తా ఉంటది మనసులో. నేను అబ్బాయినిరా అమ్మాయిని కాదు అని అనుకుంటుంటే. ఓకే. మరి ఇప్పటి వరకు 34 కంట్రీసా? యాహ్! 30, 34, 34, 32 కౌంటింగ్ చేస్తే. వీటన్నిటితో పాటు పాకిస్తాన్‌లో కూడా ప్రదర్శన ఇవ్వడం అనేది కూడా హైలైట్ మీకు. హైలైట్. మేము కాదర్ అలీ బేగ్ ఫౌండేషన్ నుంచి హ్మ్. అక్కడెళ్ళి పర్ఫార్మ్ 13 డేస్ ఉన్నామండి. లాస్ట్ గ్రాండ్ ఫినాలే రోజే మా మెక్కపురంలో మేము పర్ఫార్మెన్స్ అయిపోయి ఫుడ్ కోర్ట్ వచ్చాము. రేపు గ్రాండ్ ఫినాలియా అనంగా ఈరోజు మా మెక్కపురంలో బాంబ్ బ్లాస్ట్ అయింది. ఓహ్! యాహ్! ఎప్పుడు అసలు ఏ ఇయర్‌లో అది? ఇది 2007 ఓకే. ఓకే. బాంబ్ బ్లాస్ట్ అయింది. మేమందరం మాకంత ప్రోటోకాల్ ఉంది. పోలీస్ ఇండియన్ అంటే ఇక్కడ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కదా వెళ్ళింది. ప్రోటోకాల్ ఉంది కాబట్టి వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని హడావుడిగా బస్ ఎక్కించుకొని తీసుకొని హోటల్‌కి తీసుకెళ్ళిపోయారు. తర్వాత మేము బస్ ఎక్కుతున్నాము. ఇంకో బాంబ్ బ్లాస్ట్ అయింది. అంటే ఆ బాంబ్ బ్లాస్ట్‌కు ఎలా భూమి కంపిస్తుందనేది లిటరల్‌గా చూశాను. అంటే ఇట్లా బస్సు ఇట్లా ఎగిరి ఇట్లా పడింది మాది. వాహ్! ఇట్లా ఇలా ఇలా అయింది. సో, ఇంకా అయిపోయిందిరా అనుకున్నాం. మళ్ళీ ఇండియన్స్ మీద టార్గెట్ చేస్తారో ఏంటో అనుకున్నాము. కానీ ఇంకా సెకండ్ డే కూడా గ్రాండ్ ఫినాలే బాగానే చేశారు కానీ మేము వెళ్ళలేదు ఎవరం. ఓకే. ఓకే. మెమోంటోస్ తీసుకోవటానికి, అవి తీసుకోవడానికి కూడా ఎవరం వెళ్ళలేదు. మేము హోటల్‌లో ఉన్నాము. నెక్స్ట్ డే ఫ్లైట్‌కి అందరిని పంపించేశారు మమ్మల్ని. ఇంతకీ జరిగింది ఎక్కడండి అయితే? పాకిస్తాన్‌లో లాహోర్‌లో. లాహోర్‌లోనా? లాహోర్‌లో. ఓకే. ఓకే. చావు నోట్లోంచి అలా ఎళ్లి అలా బయటకొచ్చేసారు. అసలు మేము ఫుడ్ కోర్ట్‌లో పళ్ళెంలో అన్నం పెట్టుకొని అందరం తింటున్నాం మా డాన్సర్స్ అందరం ఆ! గ్రూప్. అది ఇలా ఎగిరి కింద పడింది. నేను ఏందో కింద నుంచి ఎవరైనా కొడుతున్నారేమో ఆ సౌండు వినేవరకి ఎలా అయితే ఒక్కసారి చెవులన్నీ ఇలా అయిపోతది గదా! అంతే. ఓకే. అంటే ఆహ్, ఒక అబ్బాయి అమ్మాయిలా మారడానికి ద మేకప్ ఈస్ ద మెయిన్ రీజన్ యెస్. కదా! అది పర్ఫెక్ట్‌గా వేసుకుంటేనే ఎవరైనా గాని మనము అలా మోసం చేయగలుగుతాం. అయితే అప్పట్లో పాత సినిమా మేము చూసేవాళ్ళమండి చిన్నప్పుడు. టీవీ ఛానెల్‌లో వచ్చేది. మన రాజేంద్ర ప్రసాద్ గారిది 'మేడమ్' మూవీ. మేడమా? ఆ! యాహ్! 'మేడమ్' మూవీలో ఎలా అయితే రాజేంద్ర ప్రసాద్ అంటే గారు మోసం దానికన్నా చేశారో. ముందు 'చిత్రం బలారి విచిత్రం' నరేష్ గారు ఓకే. ఓకే. ఆయన కూడా చేశారు. మాకు చాలా గుర్తున్నంత వరకు అదే అది అనిపించింది. యాక్చువల్లీ నేను అప్పటికి డాన్స్ చేస్తా ఉన్నాను కదా! హ్మ్. 'చిత్రం బల విచిత్రం' తర్వాత నేను ఈ డాన్స్ బేబీ డాన్స్ విన్నర్ అయిన తర్వాత ఖమ్మంలో ప్రోగ్రామ్ జరుగుతుంది. బాబు మోహన్ గారు తీసుకెళ్లారు. ఓకే. సో, అప్పుడే విజయ నిర్మల గారు, కృష్ణ గారు నాకు పరిచయం అయ్యారు. హ్మ్. సో, వాట్ ఎ వండర్‌ఫుల్ గైస్ అంటే నాకు విజయ నిర్మల గారు, కృష్ణ గారు నన్ను అంత ప్రేమగా ట్రీట్ చేస్తారని నేను అనుకోలేదు. అసలు నేనెళ్ళి అక్కడ వెళ్ళి 'దేవతలారండి' సాంగ్ చేస్తున్నాను. అసలు విజయ నిర్మలమ్మ వచ్చి "అసలు ఎంత బాగున్నావు, నువ్వు ఎంత చక్కగా చేసావని" నన్ను ఇట్లా హెయిరు ఇట్లా ఇట్లా అంతా నాకిట్లా చేస్తా పాత సినిమా హీరోయిన్‌లు ఎలా ఎంత అందంగా తయారైనావు. నేను మళ్ళీ సినిమా తీస్తే కృష్ణ గారి పక్కన ఒక సాంగ్‌లన్నా పెడతా నిన్ను అని అన్నారన్నట్లు. సరే మాట్లాడితే నాకంతా అప్పుడు అంత జనరల్ నాలెడ్జ్ గానీ, బయట వెళ్ళామా, ప్రోగ్రామ్ చేసామా ఉండే. సో, అంత పర్ఫెక్షన్ అనేది మాట్లాడేది ఉండేది లేకుండే. హ్మ్. భయభక్తులతో ఉండేవాళ్ళం. అప్పుడు అమ్మ ప్రోగ్రామ్ అయిన తర్వాత చూసి స్టేజ్ మీదనే అనౌన్స్ చేసింది. హుహుహు. నేను లైఫ్‌లో సినిమా తీస్తే కృష్ణ గారి పక్కన మంచి వేషం ఏపిచ్చి ఒక సాంగ్ చేపిస్తాను మా చాందినితోటి అని చెప్పారు. సో, ఆ చెప్పడం ఏమో గాని అలాగనే నాకొక 1 ఇయరు అమ్మ ఏం చేసిందంటే వాళ్ళకు ప్లానెటన్ క్లబ్ ఉండేది. హ్మ్. నానకరామగూడలో. అప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడంతా చెరువులు, కట్టలు అన్నీ ఉండేటియి. అప్పుడు ఈ హౌజు ఇయన్నీ లేవు గదా! వాళ్ళది ఒక్కటే రిసార్ట్ లాగా ఉండేది. యాహ్! అందులో ఎవ్రీ సండే మంత్లీ 2 టైమ్, 3 టైమో ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్ కింద నా డాన్స్ ప్రోగ్రామ్ పెట్టిచ్చేదమ్మ. ఓకే. ఓకే. హ్మ్. ఆహా!
సో అలా అమ్మతోటి నాకు మంచి ర్యాపప్ ఉండేది. ర్యాపో అనేది కూడా. అప్పుడు చెప్పేది మా నరేష్ గారు కూడా చేశారు ఇలా సేమే చెప్పి అంటే ఆ పెద్దవాళ్ళ మన్ననలు పొందడం అనేది కూడా ఒక విధమైన హ్యాపీనెస్సే కదా ఆర్టిస్ట్కు. సో లేకపోతే ఒక మామూలు అబ్బాయి ఆడవేషం వేసుకొని చేస్తున్నాడు అంటే మ్మ్. సో వాళ్ళకి అంత ఇది ఉండదు కదా. సో పర్ఫామ్ చూసిన తర్వాతనే దే విల్ అట్రాక్ట్ మీ ఓకే. అట్లా. ఇంతకు ఈ వేరే పేరు అనేది పెట్టుకోవచ్చు కానీ చాందిని అనేది ఎందుకు పెట్టుకున్నారు అసలు? యాక్చువల్లీ ఈ చాందిని అనే పేరు అలీ అన్న పెట్టాడు. అలీగారు పెట్టారా? ఆ, ఆహా. నేను డాన్స్ బేబీ డాన్స్లో అమ్మాయి వేషం వేసుకొని డాన్స్ చేస్తూ ఉన్నాను. మ్మ్. సో అప్పుడు వేసేటప్పుడు ఏం పేరు పెడదాం అంటే చంద్రశేఖర్ కదా, చందు చందుని పిలిచేవాళ్ళు. అప్పుడు అలీ అన్న అన్నాడు చాందిని అన్నారు. మ్మ్. అలా ఆ అన్నకు థ్యాంక్స్ చెప్పాలి అలీ అన్నకు. ఎందుకంటే అసలు చందు చాందిని బాగుందిరా ప్రాస అని అలీ అన్న అలా కంటిన్యూ చాందిని చాందిని అని డాన్స్ బేబీ డాన్స్లో అలాగనే పేరు వచ్చింది. అలాగనే విన్ అయ్యాను అంటే మీకు అన్నట్టు. నామకరణం చేశారు. నామకరణం చేసి చాలా ప్రోగ్రాంలు కూడా తీసుకెళ్లారు అలీ అన్న గారు. ఓకే. సో వాళ్ళ అమ్మకు నేను చాలా ప్రేమ ఉండేది వాళ్ళ మ్మ్. అమ్మగారికి. నేను పోయినప్పుడల్లా చాలా నన్ను బాగా లైక్ చేసేది. అలాగే ఎవరికైనా అంటే ఎవరికి దొరకని ఆ అరుదైన గౌరవం అనేది కూడా మీకు దక్కడం అనేది కూడా ఒకటి ఉంది. ఒక అదేంటంటే హీరోయిన్ గా కూడా యాక్ట్ చేయడం. ఒక అబ్బాయి హీరోయిన్ గా యాక్ట్ చేయడం అనేది చాలా అరుదు. ఇది వాస్తవం అండి. నేను ఒక హీరోయిన్ కాదు, ఒక 2-3 సినిమాలు ఐటమ్ సాంగ్స్ కూడా చేశాను. ఐటమ్ సాంగ్స్ ఓకే, కానీ ఆ, హీరోయిన్ గా హీరోయిన్ గా చేయడం అనేది చాలా పెద్ద టాస్క్ అన్నట్లు. తమాసా చూద్దాం రండిలో మొత్తం నాదే ఉంటుంది. తర్వాత మిస్టర్ గిరీశం రమ్యకృష్ణ గారి మూవీలో క్యారెక్టరు అండ్ ఐటమ్ సాంగ్ ఉంటుంది హీరో తోటి. తర్వాత నాగేశ్వరతోటి జాదుగాడు చేశాను. చాలా మూవీస్ ఉన్నాయి. ఫస్ట్ ఐటమ్ సాంగ్ ఇచ్చింది జయా మేడం గారు. చంటిగాడు సినిమాలో బాలాదిత్య హీరో, ఓకే. సుహాసిని హీరోయిన్. అందులో నేను కుక్కరొక్కో ఇది కన్నెకోడి పెట్టరో నిప్పకోడి పట్టారు ఫస్ట్ ఐటమ్ సాంగ్ అది నాదే. అరే అసలు యాక్చువల్గా లేడీ అనుకుంటాం కదా. లేడీ అనుకుంటారు, అందరు లేడీ అనుకుంటారు. సో నేను ఎక్కడ అంత పబ్లిసిటీ సినిమా హిట్ అయితే కొంచెం నాకు కూడా మంచి పేరు వచ్చేది. షాకుల మీద షాకులు మాకైతే చూసే వాళ్ళకి కూడా ఇప్పుడు అంటే రీకలెక్ట్ చేసుకొని నేను అమ్మాయి అనుకున్నా కదా అని అనుకుంటారు. అంతకుముందు బిఫోరు మణిచందన హీరోయిన్, రవితేజ హీరో. అందులో కూడా ఒక ఐటమ్ సాంగ్ మనిషిచ్చి చూడు, మణిచందన హీరోయిన్. అది కూడా ఒక మంచి సాంగ్ ఐటమ్ సాంగ్ రవితేజ తోటి. అప్పుడు నవీన్ గారి హీరోగా అంటారు అందులో రవితేజ హీరో. రవితేజ గారు. ఓకే ఓకే. తర్వాత యూత్ అనే సినిమాలో మంచి ఐటమ్ సాంగ్ నా బ్యాడ్ లక్ ఏంటో తెలియదు కానీ మన ఈయన ఉన్నారు కదా విక్రమ్ హీరో, తమిళనాడు విక్రమ్ గారు, ఆయన హీరో. చియాన్ విక్రమ్. అందులో నేను ఆ యూత్ సినిమాలో ఐటమ్ సాంగ్ ప్రేమ మాస్టర్ డాన్స్ కంపోజర్. సో అసలు అలా తొడ మీద కూర్చుని పెట్టుకునేవాడు ఆయన. అప్పట్లో చాలా చిన్న కదా నేను, డాన్స్ బేబీ డాన్స్ వచ్చిన తర్వాత. సో ఆ సినిమా పాపం డైరెక్టర్ మధ్యలో ఏంటో సినిమా ఆగిపోయింది అన్నట్లు. సో ఆయన అప్పుడు ఇంకా అటు తమిళనాడు వెళ్ళిపోయారు విక్రమ్ గారు. అంటే ఇవే కాకుండా మీరు ఏంటంటే ఈ లేడీ గెటప్ వేస్తూ కాకపోతే నార్మల్గా కూడా వచ్చే అవకాశాలు అనేది కూడా తీసుకొని మరి ముందుకెళ్ళారు కదా. ఎలా ఉన్నింది ఆ రోజుల్లో అసలు? అసలు రెస్పెక్ట్ ఉండేదండి అప్పుడు, చాలా రెస్పెక్ట్ ఉండేది. క్యారెక్టర్స్ ఏ చేసినా అప్పుడు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువ అయిపోయింది. ఎప్పుడూ ఉండేదే కానీ అప్పుడు ఎవరు లేరు కదా. ఓన్లీ అండ్ సోల్నే సింగిల్గా నేనే ఉంటుంటే ఏ లేడీ గెటప్ ఎవరు వేసినా ఏ ప్రోగ్రామ్ అయినా చందు చాందిని పిలవండి అని చాలా ఈవెంట్స్కి వెళ్ళి చేసేవాడిని. అలాగనే అన్ని కంట్రీస్ వెళ్ళినా ఫస్ట్ నేను ఇంకా మీకు చెప్పడం మర్చిపోయాను, ఫస్ట్ నేను నేర్చుకుంది ఆంధ్రనాట్యం. సో బికాస్ ఇది క్లాసికల్ నాకు ప్రాణం. ఎందుకంటే నేను నిజామాబాద్లో మా గురువుగారు టంగుటూరి భీమన్ మాస్టర్ గారి దగ్గర శిష్యరికం ఉండి ఆంధ్రనాట్యం నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత ఎప్పుడైతే ఇంటర్మీడియట్ అయిపోయిందో డిగ్రీకి ఈ మన హైదరాబాద్ రావడం జరిగింది. అక్కడ పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ గారి దగ్గర భామా కలాపం నవజనార్దన పారిజాతం నేర్చుకున్నాను. సో ఇప్పుడు మనం ఎన్ని సినిమాలు డాన్స్ చేసినా ఒక క్లాసికల్ చేస్తే దాని డిగ్నిటీ వేరుంటుంది. సో దాని రెస్పెక్ట్ వేరుంటుంది. ఇప్పుడు క్లాసికల్ అనేది అందరూ ఉదయంలో ఉండిపోతుంది. సో మనకు మంచి పేరు కూడా వస్తుంది. సినిమా అంటే కంటిన్యూ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు నేను ఆంధ్రనాట్యం ఎంఏ కూడా చేయడం జరిగింది.
చేసిన తర్వాత బికాస్ ఆఫ్ ఈరోజు హైదరాబాద్లో నాట్యం ఉందంటే బికాస్ ఆఫ్ నటరాజ రామకృష్ణ గారి వల్లనే ఉందని నేను అంటా. ఓకే. ఎందుకంటే అప్పుడు వెంపటి చిన్న సత్యం గారు, మన నటరామకృష్ణ గారు హైదరాబాద్లో ఉన్నప్పుడు అసలు ఎవరూ లేరు. ఈ మాస్టర్ గారే కూచిపూడి వర్షన్ నుంచి ఆంధ్రనాట్యం అనేది ఒక కొత్త నాట్యాన్ని ఒరవడిని తీసుకొచ్చారు. అంటే ఒక విషయం చెప్పండి. ఇప్పుడు కూచిపూడివి, భరతనాట్యం, కథక్ ఇలాంటివన్నీ మనం విన్నాం. కానీ ఆంధ్రనాట్యం అనేది చాలా తక్కువ విన్నాం. తక్కువ కరెక్టే అండి. అసలు ఎలా అంటే కూచిపూడి నుంచి మనకు ఆంధ్ర నుంచి వచ్చింది. అప్పుడు 2 ఉమ్మడి కుటుంబాలు లాగా మనకి 2 స్టేట్స్ కలిసి ఉండేటివి కదా! అప్పుడు ఇంత ఫైట్ ఉండేది కాదు. సో, భరతనాట్యం అంటే తమిళనాడు వాళ్ళది. ఆహా! ఓకే. కథకళి అంటే మనకి మన కేరళ అంతా. ఆ! కథక్ వచ్చి నార్త్ ఇండియన్ వెళ్ళిపోతది. మనకు తెలంగాణకు స్పెషల్‌గా నాట్యం అంటూ ఏమీ లేదు. హ్మ్. ఓన్లీ మాస్టర్ గారు ఏం చేశారంటే, ఈ కూచిపూడి నుంచి ఆంధ్ర నాట్యం అనే ఒక కొత్త ఒరవడిని తీసుకొచ్చారు. ఓకే. అలాగనే పేరిణి నాట్యం తీసుకొచ్చారు. పేరుని. పేరిణి అంటే కాకతీయ కాలం నుంచి అప్పుడు ఆ పేరిణి నాట్యం అంటే ఓన్లీ మగవాళ్ళే చేస్తారు. ఆ! అది ఎలా అంటే అప్పుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు వాళ్ళకు ప్రేరేపించేందుకు ఈ పేరిణి డాన్స్ చేసి వాళ్ళకు యుద్ధానికి పంపించే వాళ్ళని చరిత్రలో చెప్తారు వాళ్ళు. ఓకే. ఆ తర్వాత ఈ నవజనార్దన పారిజాతం నవ అంటే 9 కదా! హ్మ్. 9 రోజులు స్వామివారి ముందు ప్రదర్శించే నాట్యం ఇది. అప్పుడంటే చాలా ప్రాసెస్ ఉండేది కాబట్టి ఇప్పుడంతా కుదించుకుంటూ వచ్చారు. ఇప్పుడంతా ఎవరు చూడడం లేదు కదా! సో, నవ అంటే 9 నవజనార్దన పారిజాతం అని కృష్ణుడి పైన అంతా. కృష్ణుడు పెళ్లి చేసుకోవడము, సత్యభామని తీసుకురావడము, ఆయన జడమెచ్చి భామ అంతా ఆమె అంతా రూపకల్పన మాస్టర్ గారు అద్భుతంగా చేశారు. ఏ నాట్యం లేదు ఇంత అందంగా. అంటే కూచిపూడి వెర్షన్‌కొస్తే ఉంది. కానీ అదంతా మనకు ఇప్పుడు ఆంధ్ర సైడ్ అటు సైడ్ కాబట్టి తెలంగాణకు నాట్యం అంటే ఆంధ్ర నాట్యం. సో, ఆంధ్ర నాట్యంకు ఇప్పుడంతా ప్రాపగండాని ఎవ్వరు చేయడం లేదు. ఇదొక కొత్త డాన్స్ ఫార్మ్ ఫర్ ఆ! తెలంగాణ. తెలంగాణ. ఓకే. యాక్చువల్లీ తెలంగాణ ఫార్మ్ చేయాలి. ఎందుకంటే నటరామకృష్ణ గారు ఈ నాట్యం గురించి తన జీవితాన్నే వెచ్చించి ఎంతో కష్టపడి తనకున్న ఆస్తులు గవర్నమెంట్‌కి ఇచ్చేసి అంతా చేసేసారని చెప్తుంటారు. ఓకే. ఆయనకేం లేకుండా చేసుకొని నాట్యం గురించే ఇది చేశారు. హ్మ్. ఈరోజు తారామతి, భారాధరి ఉంది అంటే బికాస్ ఆఫ్ నటరాజ రామకృష్ణ గారే. ఎందుకంటే స్వర్గధామంలో స్వర్ణ కమలాలు అని అక్కడ రాసిందుంటది. హ్మ్. అప్పుడు ఇద్దరు అక్క చెల్లెలు ఉండేవాళ్ళంట. మొఘుల సామ్రాజ్యంలో ఉన్నప్పుడు. ఆ! అయితే ఒక అక్క సంగీత విద్వాంసరాలు, ఒక డాన్సర్, ఒక అక్క డాన్సర్ ఉండేది. సో, వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ చరిత్ర లేదు ఇక్కడ. మా మాస్టర్ గారే దాన్ని చరిత్ర వెలికి తీసి దానిపైన పుస్తకాలు రాసి ఈరోజు తారామతి భారతికి సంబంధించినంత కట్టించి గవర్నమెంట్ తోటి ఆయనకున్న ఆస్తిని కూడా ఇచ్చేసి దాన్నంతా డెవలప్ చేపిచ్చారు. కానీ మనకేందంటే నేను మొన్న భువనేశ్వర్ వెళ్ళానండి. హ్మ్. అక్కడ ఒడిస్సా గురువు కేలు చరణ్ మహాపాత్ర గారి విగ్రహం ఉంది అక్కడ. గవర్నమెంట్ వాళ్ళు పెట్టించారు. ఓకే. ఆయన అంటే పూర్వం గురువులు కదా! వీళ్ళంతా సాధన చేసి, కష్టపడి అంత నాట్యాన్ని తీసుకొచ్చారు కదా! సో, అక్కడ ఆయనకు విగ్రహం ఉంది. ఇక్కడ మా మాస్టర్ గారికి విగ్రహము లేదు, ఏమీ లేదు. కానీ ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే ఇన్‌ఫాక్ట్ ఆంధ్ర నాట్యం గురించి మీలాంటి వాళ్ళు చెప్తూ ఉంటేనే చాలా మందికి కూడా తెలుస్తూ ఇప్పుడు ఉంది. నేను ఎక్కడ పోయినా మీకో చిన్న విషయం మనవి చేసుకోవాలి. హ్మ్. ఈరోజు నేను ప్రతి ఊర్లో కేరళ గాని, భువనేశ్వర్ గాని, బెంగుళూరు, ఢిల్లీ, కలకత్తా ప్రతి ఊర్లో ఆంధ్ర నాట్యం చేస్తున్నానంటే నన్ను ఎంకరేజ్ చేస్తున్నది విక్రమ్ గౌడ్ గారు. విక్రమ్ గౌడ్ గారు కూచిపూడి వెర్షన్ ఆయన ఒకప్పుడు డాన్స్. ఆయన ఇప్పుడు క్లాసికల్ ఈవెంట్స్ చూపిస్తా ఉంటారు. హ్మ్. నేను డాన్సే మానేశాను ఇంకా నా విసుగొచ్చి. ఈ డాన్సులు, ఆడవేషాలు వద్దు అని మానేసిన తర్వాత ఇంత ఆర్ట్ ఉండి చందు నువ్వెందుకు ఆంధ్రనాట్యాన్ని ప్రాపగండం చేస్తలేవు హ్మ్. అని చెప్పి ఆ విక్రమ్ గౌడ్ గారు నన్ను ప్రతి స్టేట్స్‌కి పంపిస్తున్నారు. హుహుహు. యూ బిలీవ్ యమాయమిలు చేసే స్టేజ్‌ల పైన పద్మశ్రీ సుజాత మహాపాత్ర గారు పద్మశ్రీలు చేసిన స్టేజ్‌ల పైన నాకు పర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఇస్తున్నారు ఈ ఆంధ్రనాట్యం పైన. అంటే ఆయన దృష్టిలో నా పైన ఎంత అభిమానం, ప్రేమ ఉంటేనే కదా! యాహ్! అసలు ఎవరు ఎంకరేజ్ చెయ్యరు. ఎందుకు చేయాలి? ఎవరు చెయ్యరు. కానీ ఈరోజు అతనికి నేను చాలా చాలా రుణపడి ఉన్నాను. నేను ఈ సభాముఖంగా ఆయనకు నమస్కారం తెలుపుకుంటున్నాను విక్రమ్ గౌడ్ గారికి. ఎందుకంటే తమ్ముడు పలానా దగ్గర ఉంది వెళ్ళిపో అని చెప్పంగానే అలా వెళ్ళిపోతున్నా నేను. ఒక దగ్గర అమౌంట్ ఇస్తారు, ఒక దగ్గర రాదు. ఎందుకంటే బికాస్ ఇప్పుడు క్లాసికల్‌లో ఎంత పర్ఫార్మ్ చేసినా హ్మ్. భుక్తి ఉండదు.
ఆహా! ఆ పేరు వచ్చేదాకా గుర్తుండదు. ఆ ఇచ్చే 5, 10,000కి అంత కష్టపడాల్సిన పనేముంది అనిపిస్తుంది. అప్పుడు అవసరమా ఇంత ఇప్పుడు 3 అవర్స్ మేకప్ ఏసుకొని, ఆర్నమెంట్స్ ఏసుకొని, 7, 8 అవర్స్ కూర్చొని, 9 అవర్స్‌కి ప్రదర్శన చేసి, ఆ 9 అవర్స్ తర్వాత మేకప్ ఇప్పేసి, ఇంత 1 డే ఎంత 1 డే ఎళ్ళిపోతుంది క్లాసికల్ డాన్స్ కోసం. హ్మ్. సో, ఒక పేరు, ఒక పద్మశ్రీ, ఒక అవార్డు వస్తుందన్న ఆలోచనతోటి ఇంత చేస్తుంటాం. ఎప్పుడైతే పేరొస్తదో అప్పుడు మనొస్తది. అదొచ్చే వరకే మన జీవిత కాలం అంతా వర్క్ ఒక చేయాల్సిందే. ఒక క్లాసికల్ డాన్సర్‌గా డాన్స్ కావాలంటే మెయిన్‌గా. ప్రొఫెషనల్‌గా ఎదగాలంటే. హ్మ్. అంత ఇదుందండి. సో, నేను అలా ఆర్మూరు మాది నివాస స్థలం నుంచి కానీ మీరు ఇన్ని చేసుకుంటూ ఇప్పుడు ప్రెజెంట్ ఆంధ్రనాట్యం గురించి ఇంత తాపత్రయపడుతూ మరి ముందుకెళ్తూ ఉన్నారు కదా! అవునండి. మరి ఆదరణ అనేది కూడా దక్కుతుందా అసలు? ఆ! ప్రెజెంటు ఇప్పుడు ఈ ఆదరణ దక్కుతుంది. ఆదరణ అంటే ఆదరణ లేదని కాదు. హ్మ్. ప్రదర్శించే వాళ్ళు లేరు. అదే ఎందుకు ఎవరినన్నా ఎవరు గాని అది ఇప్పుడు ఎదురు చూసిన కూచిపూడి వాళ్ళు ప్రాపగండన ఎక్కువైపోయింది. ఆ! సో, అలాగే ఇప్పుడు కూచిపూడి వాళ్ళు సబ్జెక్టులు కొన్ని రాస్తున్నారంటే బికాస్ ఆఫ్ ఆంధ్ర నాట్యం నుంచి నట రామకృష్ణ గారు రాసిన బుక్స్ నాలెడ్జ్ తీసుకొని చాలామంది ఎగ్జామ్స్‌కి రాస్తున్నారు. అలాంటప్పుడు మన గవర్నమెంట్ ఆంధ్ర నాట్యాన్ని ఎందుకు ఎంకరేజ్ చేయదు? హ్మ్. అది ఎంకరేజ్ చేయడం లేదు. బికాస్ ఆఫ్ ఆంధ్ర అని ఉన్న పదం వల్ల. హుహుహు. ఆంధ్ర అని ఉన్న పదం వల్ల ఎంకరేజ్ చేయడం లేదు. కొన్ని దగ్గర ఆంధ్ర నాట్యం ఏం ఆంధ్ర నాట్యం ఏంది అని అంటారు. ప్రదర్శన చూసిన తర్వాత మెచ్చుకుంటారు. ఓకే. ఆ! సో, అందుకని ఈ ఆంధ్ర నాట్యానికి కూచిపూడికున్న డిఫరెంట్ కూడా కూచిపూడిలో ఎక్కువ సంస్కృతంతోటి, పదాలతోటి కూడుకొని ఉంటుంది. హ్మ్. అది కొద్దిగా పండితులకు వాళ్ళకి అర్థమైతుంది. అర్థమవుతది. సో, ఇదే పామరులకెందుకు అర్థం కాకూడదు అన్న విషయం పైన నటరాజ రామకృష్ణ గారు ప్రతి పదాన్ని తెలుగులోకి తీసుకొని, పాటలన్నిటిని తెలుగులోకి తీసుకొని, కంపోజ్ చేసి అహోరాత్రులు కష్టపడి ఈ ఆంధ్ర నాట్యాన్ని తీసుకొచ్చారు. ఎందుకంటే ఆయన జీవితాన్నే ఒక నాట్యం గురించి సమర్పించినప్పుడు, మన గవర్నమెంట్ ఈ నాట్యాన్ని తెలంగాణ నాట్యంగా ఎందుకు పరిగణిస్తలేదో అర్థమైతలేదు. మరి దానికి కావాల్సిన ఫైట్సు, ధర్నాలు ఎవరు చేస్తారు? ఎవరు లేరు జనాలు చేయటానికి కూడా. ఇప్పుడు ప్రతి ఒక్కరికి టైం లేదు, టైం లేదు, టైం లేదు అంటున్నారు. టైం ఎందుకు లేదు? ఎక్కడ లేదో అర్థమైతలేదు. ఇప్పుడు మీడియా వచ్చిన తర్వాత రీల్ చూస్తూనే ఉంటారు. ఆ రీల్‌లలో ఎంత టైం వేస్ట్ అయితూ యాహ్! ఉంటుంది. అవునా కాదా? అది నాకు అర్థం గాదు. అంటే నేనొక్కడిని ఫైట్ జేస్తే వచ్చేది కాదు. కానీ చాలామంది ఉన్నారు బాధపడే వాళ్ళు కూడా చాలామంది. ఇప్పుడు మువ్వ అనే ఒక అమ్మాయి క్లాసికల్ డాన్స్ నేర్చుకుంది. హ్మ్. వాళ్ళ అమ్మ అడ్వకేట్ లాయర్ హైకోర్టు. ఆ అమ్మాయి కూడా మొన్న పాపం ఇంటర్వ్యూ ఆంధ్ర నాట్యం నేర్చుకున్నందుకు పాపమా అని మొన్న ఇంటర్వ్యూ వచ్చింది అమ్మాయిది. హుహుహు. అవును. తను కూడా అంత హై ఎడ్యుకేషన్ ఉన్న అమ్మాయి కూడా ఆ అమ్మాయి కూడా లాయరే మళ్ళా. ఓహ్! సో, వాళ్ళు కూడా ఏం చేస్తాము? పాపం అమ్మాయి ఆంధ్ర నాట్యం చక్కగా నేర్చుకుంది. కానీ ఇలాగే వదిలేస్తే కొద్ది రోజులకు ఎళ్ళిపోతది. కనుమరుగైపోతదేమో అనిపిస్తూ ఉంటుంది. 100% అయిపోతుంది. ఇప్పుడు ఎవరు ఈ ఆంధ్ర నాట్యం, నవజన పారిజాతం పైన ప్రదర్శించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. హ్మ్. లేరు. అంతా పేరిణి ఎళ్ళిపోయారు అబ్బాయిలందరూ. ఇంకా దాని గురించి నేను పెద్దగా అంటే నాకున్న నాలెడ్జ్‌నే చెప్పడం తప్ప ఫైట్ జేసేంత శక్తి మనకు లేదు. ఇంకా ఉన్నదాన్ని అలా నడుచుకుంటూ ఎళ్ళిపోతూ ఉండడమే. ఇంతకు మీకు ఇటు సైడ్ రావాలని కానీ, మీ బాల్యం కానీ ఎక్కడి నుంచి మొదలైంది అసలు? ఆ! నేను మా బాల్యం వచ్చేసి మా ప్రాపరు ఖానాపూర్ అండి. హ్మ్. మా తాతయ్య పట్వారి. మేము అంటే నా పేరు చంద్రశేఖర్ రెడ్డి కదా! యాహ్! ఇప్పుడు రెడ్డిస్ అందరు మా పట్వార్లు, కర్నాళ్ళు ఉండేవాళ్ళు. హ్మ్. సో, మా ఊరిలో మా తాతగారు చనిపోయిన తర్వాత శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్‌లో మా ఊరు పోయింది. ఓకే. ఆ! పోయినప్పుడు అందరు ఎక్కడోళ్ళు అక్కడ చెట్టుకు పుట్టక అయిపోయారు. సో, పెద్ద ఫ్యామిలీ మేమందరం వలసొచ్చాం. నిజామాబాద్ దగ్గరున్న ఒక కొత్తపల్లి అనే విలేజ్‌కొచ్చాం. మా హుహు. రిలేషన్స్ పూర్వీకులు ఉన్నారు కదా అని. అక్కడొచ్చిన తర్వాత నా స్టడీ 10థ్ క్లాస్ జరుగుతా ఉంది. నాకు నాట్యం అంటే కూడా అంటే మా సైడు ఈ తెలంగాణ సైడు అప్పటికి నాట్యము నేర్చుకోవాలి. ఇవన్నీ మాకుండేటివి కావు. హ్మ్. అసలు వీధి భాగవతులొస్తే ఏదో మా తాత వాళ్ళు వాళ్ళకి బియ్యం సంచులు, వడ్ల సంచులు ఇచ్చేసేవాళ్ళు. ఏదో చూసేవాళ్ళం చైర్‌లేసి. అలా చూసిన తర్వాత నేను ఎప్పుడైతే కొత్తపల్లి అని వచ్చిన తర్వాత మా ఇంటి పక్కన హరిత అని ఒక అమ్మాయి ఉండేది. హ్మ్. వాళ్ళు నిజామాబాద్‌లో. టంగుటూరి భీమన్ మాస్టర్ గారి శిష్యురాలు అమ్మాయి. ఓకే. సో, అప్పుడు నా 10థ్ క్లాస్ అయితుంది. ఆ ఊర్లో అమ్మాయి చేత ప్రదర్శన చేశారు. అమ్మాయి డాన్స్ చేసినప్పుడల్లా మా ఇంటి పక్కిల్లే. సో, నేను ఎప్పుడూ అనుకోలేదు.
ఎప్పుడో అనుకున్నా, అంకుల్ నేను డాన్స్ నేర్చుకోవాలా అన్న. "ఇక్కడ నుంచి వచ్చి అక్కడ ఏం నేర్చుకుంటావు నాన్న" అంటే అప్పుడు పంపించేవాళ్ళు ఉమ్, కాదు కదా! సో, ఆఫ్టర్ 10th అయిన తర్వాత ఇంటర్మీడియేట్‌కి అప్లై చేస్తే నాకు నిజామాబాద్‌లో సీట్ వచ్చింది. నిజామాబాద్‌లో సీట్ వచ్చినప్పుడు నేను కాలేజ్‌లో జాయిన్ అయ్యాను. నేను, మా మేనత్త పిల్లలందరూ కలిసి ఒక రూమ్‌లో ఉండేవాళ్ళం ఉమ్. చదువుకునేటప్పుడు. నాకు ఎదురుంగానే మా టంగుటూరి భీమన్ మాస్టర్ గారి డాన్స్ ఇన్‌స్టిట్యూట్ ఉండేది. సో, లక్కీగా అక్కడ మొదలైంది. వెతకబోయే తీగ కాలికి తగిలిన అంటే ఏ పూర్వజన్మలో నాకేదో ఎక్కడో రాసి పెట్టిందుంది. ఉమ్, అంటే నేర్చుకోవాలనేది. నేను తర్వాత నేర్చుకుంటారు సాగర సంఘం అప్పుడు రిలీజ్ మా స్కూల్‌లో పెద్ద అప్పుడు ఇవే కదా! పరదా కట్టి వేసేవాళ్ళు. ఉమ్. సో, అప్పుడు ఆ సాగర సంగం చూసిన తర్వాత నేర్చుకో, నేర్చుకో, నేర్చుకో మైండ్‌లో ఒక ఓ, థాట్ ఉండేది. అంటే మీకు కూడా ఆ సినిమానేనా? ఆ! అంటే ఐ మీన్ మాకంత లేదు కదా! Yeah. అప్పుడు ఆ పల్లెటూర్లలో ఏముండేది. బయటకు పంపేవాళ్ళు కాదు. చిన్న పిల్లలము మాకంత నాలెడ్జు, ఈ ఇంగ్లీష్ అదంతా లేదు కదా! తర్వాత ఎప్పుడైతే నిజామాబాద్ వచ్చిన తర్వాతనో అప్పుడే కొద్దిగా మనిషి ఫ్రీడము వెళ్ళడము జరిగింది. అప్పుడు ఇలా ఎదురుగున్నప్పుడు నేను డాన్స్ నేర్చుకోవచ్చా అని అడిగాను. బ్రహ్మాండంగా నేర్చుకోవచ్చు అన్నాడు మాస్టర్ గారు. డబ్బులు ఇవ్వలేను ఫ్రీగా నేర్పుతారా అని అడిగాను. శిష్యరికం చేస్తావా అని అడిగాడు. నేనన్నా సరే గురువుగారు మీ పాదసేవ చేస్తా నాకు నేర్పండి అన్నాను. ఉమ్. అలా నేను కాలేజ్‌కెళ్ళడము, రావడము, మాస్టర్ గారి దగ్గర ఉండడము, మాస్టర్ గారి కాళ్ళు అంటే పాపం ఒత్తిచ్చుకునేవాడు గాదు గానీ సరదాగా అట్లా. లేదు ఆ శిష్యరికం చేయడంలో ఆ తప్పే తర్వాత, లేదు. తర్వాత నేను నేర్పాను. నేనిక సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ కాగానే సెకండ్ ఇయర్‌కి మాస్టర్ గారి ఇంట్లోకి జంప్ అయిపోయాను. ఓకే. సో, మాస్టర్ గారే నాకు భోజనం పెట్టడము, నాకు ఇలా వంట చేయాల పిల్లాడా, అలా చేయాలి, ఇలా డాన్స్ చేయాలి, అలా అన్నీ నేర్పేవాళ్ళు. పనోళ్ళు ఉన్నా గానీ నేర్పించేవాడు. అలా సరదాగా ఉండేది మాస్టర్ గారి దగ్గర. కరెక్ట్ మా మార్నింగ్ 4కి లేపేవాడు. 5కి మాస్టర్ గారికి స్నానాలన్నీ నీళ్ళు పట్టేవాళ్ళము. అన్నయిన తర్వాత అప్పుడు టీ పెట్టిచ్చేస్తే మేము తాగేవాళ్ళము. తర్వాత ఇంకా డాన్స్ స్టార్ట్ అయ్యేది. అప్పుడంతా టీయే గదా! ఇప్పుడంతా ఏం లేదు గానీ, అలా డాన్స్ అంతా ప్రాక్టీస్ అయిన తర్వాత కరెక్ట్ మళ్ళీ వంట మాస్టర్ గారు 9:00 అట్లా వంట చేసి పెట్టేవాళ్ళు. సో, నేను వెళ్ళనుకుంటూ కాలేజ్ అన్నట్టు. మళ్ళీ 10:00 కాలేజ్‌కెళ్ళిపోతుంటి. ఉమ్. సో, మళ్ళీ కాలేజ్‌కెళ్ళి రాంగానే నేను సేవ చేస్తుంటే ఇంట్లో అన్నీ అలా. అలా అని పెద్ద నటరామకృష్ణ గారి దగ్గర మళ్ళా అదే భీమన మాస్టర్ గారి దగ్గర నుంచి నేను ఇంటర్మీడియేట్ అయిన తర్వాత పెద్ద మాస్టర్ గారు నన్ను పరిచయం చేశారు. కానీ బిఫోర్ దట్ కానీ ఎక్కడి నుంచి మొదలైంది ఈ లేడీ గెటప్స్ గానీ, లేకపోతే ఈ నాట్యం సైడ్‌లో నాట్యం అంటే ఓకే. ఓకే. కాకపోతే ఈ లేడీ గెటప్ సైడ్ ప్రత్యేకంగా రావాలి అని అనిపించడానికి రీజన్? యాక్చువల్లీ ఈ ఎప్పుడైతే నిజామాబాద్‌లో ఉన్నాను కదా! ఆ! అప్పుడంతా క్లాసికల్ అంతా నేర్చుకున్నాను. కానీ అప్పటికే కొన్ని ఆడపోలికలు, ఆడ లక్షణాలు వస్తా ఉన్నాయి. ఓకే. ఏంటి నాట్యం నాట్యం చేస్తూ ఉండే ఊకే అదే తపన, అదే ఆలోచన. హ్మ్. ఇదేం తలకాయ నొప్పిరా బాబు అనుకునేవాడిని. ఆ తర్వాత ఒకరోజు అప్పటికి ఇంటర్మీడియేట్ అయిపోయింది. నేను హైదరాబాద్‌కొస్తున్నాను డిగ్రీకి. ఆ తర్వాతనే వినాయక చవితీస్ వస్తాయి గదా! అప్పుడు మాస్టర్ గారన్నారు, ఆహ్, "ఈ అబ్బాయికి ఆడవేషం చేపించండి డాన్సు" అన్నారు. వద్దు మాస్టర్ అందరూ ఎంబడ పడతారు, గేలి చేస్తారు వద్దు అని చెప్పాను. సో, ఎనీహౌ అది తెలియదు. కానీ నాకప్పటికి అన్ని మెటీరియల్ ఏమి లేవు కదా! వాళ్ళే మేకప్ ఏసి ఒక స్టేజ్ ఎక్కిచ్చారు. డాన్స్ చేశాను. ఈ బిలీవ్ ఆర్ నాట్ మా ఆరుమూరులో అసలు సందుకు నా పేరు మారి మోగిపోయింది. ఓకే. శేఖర్ రెడ్డి డాన్సర్ అంట, శేఖర్ రెడ్డి సూపర్ ఉన్నాడు, డాన్స్ బాగా చేస్తున్నాడు. ఖతం నెక్స్ట్ ఇయర్‌కి ఈ బిలీవ్ ఆర్ నాట్ నేను ఫస్ట్ నాకు రూ. 100 ఇచ్చారు. హ్మ్. నేను నెక్స్ట్ ఇయర్‌కి రూ. 1000 ఇస్తే వస్తా అని చెప్పా ప్రోగ్రామ్‌కి. అస్సలు వెయ్యనని చెప్పేసాను. మీరు 1000 ఇస్తేనే ప్రోగ్రామ్ చేస్తా అని చెప్తే, అలా 10 షోలు కంటిన్యూ అంటే వినాయక చవితి 10 డేస్, 11 డేస్ ఉంటాయి. అలా వేసేసానన్నట్లు. అరే డబ్బొస్తుంది గదా! అని దాన్ని కంటిన్యూ చేయడము. దాని నుంచి అలా అలా ఓన్లీ అది 1 ఇయర్‌లో 10 డేస్, 11 డేస్. ఆఫ్టర్ ఇక్కడ హైదరాబాద్ వచ్చి డాన్స్ నేర్చుకుంటూ, దీనిపైన సాధన చేస్తూ, మళ్ళీ వినాయక చవితి వచ్చినప్పుడు అలా. అలాగనే డాన్స్ బేబీ డాన్స్ అవకాశం వచ్చింది నాకు. నేను అప్పటికి మేకప్ మ్యాన్‌గా వర్క్ చేస్తున్నా. ఓహ్! నేను నటరాజ్ భట్ అని దూరదర్శన్‌లో అన్న దగ్గర అప్రెంటిస్‌గా వర్క్ చేశాను. హ్మ్. అప్పుడు ఈటీవీలో మన ఈనాడు పేపర్‌లో వసుంధర వచ్చేది. అవును. నీకు ఆ వసుంధరలో నేను అన్నకు హెల్ప్‌గా వెళ్ళేవాడినన్నట్లు. ఓకే. అప్పుడే సుమా గారు వీళ్ళందరికి టచప్పులు, మేకప్‌లు అన్నీ చేసేవాడిని నేను. ఆ! ఏ అసలు ఎప్పటి ఇయర్ ఇది 95 ఐ థింక్ సో 95లోనా మీరు 95 చెప్పేది? 95 అంటే 30 సంవత్సరాల క్రితం. అప్పుడేముంది 95 ఒక్కసారి ఒక విషయం చెప్పండి. ఆ! ఇప్పుడు మీ ఏజ్ ఎంత? 54 వాహ్! 55, 54 బికాస్ ఆఫ్ ఐ యామ్ 71.
యా 70. కానీ లేడీ గెటప్ వేసుకున్నా గానీ మెయింటైన్ చేయడం కానీ తన ఫుడ్ అంతా డిఫరెంట్. ఓకే. అసలు రైస్ తీసుకోను. హ్మ్. అంతే ఇంకా నేను బాడీకి కావాల్సిన ఎంజమ్స్‌నే ఇస్తాను గానీ, నేను బయట అంత పిచ్చి పిచ్చి తిండి కూడా తిన. నో పిజ్జా, నో బర్గర్స్, నో కూల్ డ్రింక్స్, నో షుగర్, నో సాల్ట్ హ్మ్. అన్నట్లు. మీ బ్యూటీ సీక్రెట్ ఏంటంటే ఇదే ఎక్కువ అంటారు. ఫ్రూట్సు. ఆ! కానీ ఈ పాజిటివ్ నోట్‌లో అన్నీ బానే చెప్పారు కానీ ఒక అబ్బాయి ఎప్పుడైనా గానీ అమ్మాయి వేషం వేసుకొని వెళ్తున్నాడంటే ఖచ్చితంగా గేలి చేసే సందర్భాలు బోలెడన్ని వచ్చే చాలా ఉంటది. అనుభవించా. అసలు అండ్ ఎలా ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే ఒక టైప్ ఆఫ్ హరాస్మెంటే ఎక్కువ ఉండే ఉంటుంది. యాక్చువల్లీ ఆహ్, చాలా ఏడ్చి కన్నీటిని దిగమింగుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఏంటి అంతగా? ఆహ్, నే యాక్చువల్లీ మేమెప్పుడైతే వలసొచ్చామో ఊరు నుంచి అప్పుడంతా ఆస్తి బాగుండేది. ఆ! సో, బిట్వీన్‌లో మాకు మా ఫాదర్ ఎక్స్‌పైర్డ్ అయ్యారు. మా గ్రాండ్‌మా ఎక్స్‌పైర్డ్ అయ్యారు. మదరు, నేను, బ్రదరు, సిస్టరు. సో, మా సిస్టర్ అప్పటికి పెళ్ళైపోయింది చిన్నప్పటికి. మా పోషణ చాలా కష్టంగా ఉండేది. అంటే అంత ఆస్తి అప్పుడు గవర్నమెంటు ప్రాజెక్ట్‌లో పోయినప్పుడు వాళ్ళెంతిస్తారు? హ్మ్. నూటికి రూ. 5. హ్మ్. అంటే అంత ఆస్తి పోగొట్టుకొని రోడ్డు మీద ఉండే వరకే మాకు దిక్కు తోచలేదు. సో, నేను ఈ ఈ అప్పటికి నేను నాట్లు వేయబోతుంటి. పల్లీలు ఒలబోతుంటి స్కూల్‌కెళ్ళి రాంగానే. ఆ! అప్పుడు పల్లీలు ఒలిస్తే అట్లా మానేడు పల్లీలు ఒలిస్తే పావలా ఇచ్చేవాళ్ళు. హ్మ్. అలా నాటు మళ్ళా బర్రెలను మేపటానికి మార్నింగ్ పక్కింటోళ్ళందరి మా బర్రెలను తీసుకపోయి మేపుకొని వచ్చేస్తుంటి. మళ్ళీ స్కూల్‌కెళ్ళి రాంగానే తీసుకొని మేపుకొస్తుంటి. ఆ ఊర్లో అందరూ అనేవారు, "గొడ్లకాడి బుడ్డోడు పెళ్ళెప్పుడు" అంటే గొడ్లన్నీ చేనులో పడ్డప్పుడని. నన్నప్పుడంతా అంతా ఆంధ్ర వాళ్ళే కొత్తపల్లిలో. ఈవెన్ మన తెలంగాణ రెడ్డీస్ అంటే ఒక 7 మా ఫ్యామిలీస్ ఉండేటియన్నట్లు. సో, అందరూ కూడా బాగా చూసేవాళ్ళని. ఇప్పటికి ఆ ఫ్రెండ్‌షిప్‌లు అలా ఉంది. సో, అలా వచ్చినప్పుడు ఇంకా నేను ఆడవేషం ఏస్తూ అమౌంట్ ఎర్న్ అయితున్నప్పుడు చాలా ఇంకా ప్రోగ్రామ్స్ మీదనే దృష్టి పెట్టి ఇంటిని, మా అన్నయ్య పిల్లల్ని ఆళ్ళందరిని ఇంటిని చూసుకోవడం జరుగుతుందన్నట్లు. ఇంకా ఈ ఇలాగే పేరొచ్చింది. దీన్నే ఎందుకు నేను కంటిన్యూ చేయకూడదు. ఇప్పుడు నేను పక్కకి తప్పుకున్నా నాకెవరు రూ. 10 ఇవ్వరు. పిలిచి నాకెవడైతే భోజనం కూడా పెట్టరు. పెట్టరు. మన దగ్గరుంటే తీసుకుంటారే గానీ పెట్టరు. హ్మ్. నేను అలా ఎంతోమంది అసలు రకరకాల మాటలనేవాళ్ళు. కానీ వాళ్ళ వల్ల నాకొచ్చేది ఏం లేదు కదా! హ్మ్. అలా నేను ఆరమూర్‌లో ప్రోగ్రామ్ చేసేటప్పుడు చాలామంది నన్ను మా అందరు ఫ్రెండ్స్ ఉంటారు. వాడేందిరా అది ఇది అనేవాళ్ళన్నట్లు. ఆడేషమేసుకుంటాడు, వాడు అద్దా, ఇదా అంటే నాకు మా చిన్నప్పుడు ఫ్రెండ్స్ గంగామోహన్ చక్రు అని ఉంటుండే ఆర్మూర్‌లో. సో, ఆయన కొంచెం అప్పట్లో వీధి రౌడీ. ర గూండా, విలన్ లాగా ఉంటుండే. సో, నైస్ హ్యాండ్సమ్ గాయ్ బట్ ఈస్ నైస్ పర్సన్. అప్పుడు మా చిన్నప్పుడు ఫ్రెండ్స్ అన్నట్లు. ఆయనతో నేను వాడితో చెప్తే ఎప్పుడైతే మేము ఒక గ్యాంగ్ ఏర్పడిందో చక్రు, నేను, రమేషు ఇట్లా స్వామి అందరం వాడు ఫేమస్ అన్నట్లు. గుండా అంటే ఇగ వాడి ఫ్రెండ్స్‌ని ఎవ్వడు కూడా కెలకరన్నట్లు. హ్మ్. సో, అప్పుడు చక్రకు మేమంతా ఫ్రెండ్స్ ఉన్నాం గాబట్టి చాలామంది నన్ను ఒక మాట అనకపోతిరి. నన్ను ఏదన్నా "అరేయ్! చెక్కేగా ఏమిరా" ఇట్లా అంటే పోయి చెప్పేస్తుంటి. హ్మ్. "అరేయ్! చక్రు ఇట్లా అన్నారు." ఖతం వాడిని పోయి ఇగ చక్రు అసలు కుమ్మేసేవాడు. అట్లా అని నన్నెవ్వరు కూడా అప్పుడు ఇంకా టచ్ చేసేటోళ్ళు గాదు. అమ్మ ఇది మాకు సేఫ్టీ, సెక్యూరిటీ అనుకునేవాడిని. పోలీసుల కాడికెళ్ళి కూడా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు అప్పట్లో. తర్వాత రాను రాను ఒక 10 సంవత్సరాలు అసలు ఆర్మూరులో వినాయక చవితి నిమజ్జనం అంటే ప్రపంచంలో లేనంత అందంగా జరుగుతది. హ్మ్. అసలు ఈవినింగ్ 6 స్టార్ట్ అయితే మార్నింగ్ వరకు అన్ని డాన్స్ ఇట్లా కలర్‌ఫుల్‌గా అసలు ఊరంతా ప్రభల మీద ఎంజాయ్‌గా ఉండేది. రాను రాను ఇప్పుడు బంద్ అయిపోయిందనుకోండి. అసలు చాలా చాలా అసలు కొందరు పిచ్చి పనులకు ఒప్పుకోకపోతే కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు మనని. సో, నాకు ఆ వే ఇష్టం లేదు కాబట్టి దట్ వైస్ ఐయామ్ కమింగ్ దిస్ వే అన్నట్టు. కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయా? ఉన్నాయి. వాళ్ళు తాగి పిచ్చి పిచ్చిగా నెత్తి మీద కొట్టడం అసలు అవన్నీ తలుచుకుంటే ఒక కన్నీటి వెద. అది ఎవరికి చెప్పుకున్నా నెత్తికెక్కదు. ఎందుకంటే సో, ఎలాగో వీడు ఆడే విషయం వేస్తున్నాడు అదే టైప్ ఏమో అనుకుంటారు. అవునా కదా! సో, వీడు భుక్తి కోసం వేస్తున్నాడని ఎవడు అనుకోడు. ఇంకోటి నేను ఈరోజు లిటరల్‌గా చెప్తున్నాను కదండీ! తెలంగాణలో ఉన్నా. హ్మ్. కానీ తెలంగాణలో పెర్ఫార్మెన్సే లేదు నాకెక్కువ. నేను ఈరోజు ఇంత ఆస్తి సంపాదించుకున్నా బికాస్ ఆఫ్ ఆంధ్రాని. హుహు. లిటరల్‌గా చెప్తున్నా. ఆంధ్ర వాళ్ళు ప్రోగ్రామ్‌కి పిలిస్తే వాళ్ళ మర్యాద, వాళ్ళ అమౌంట్ ఇవ్వడం గానీ, అసలు ఎన్ని షోలండి ఆంధ్ర అసలు అప్పట్లో 2 కలిపి ఉండేటియి గదా! అవును. తక్కువ తెలంగాణకు వినాయక చవితికొస్తేనే ఒక ప్రోగ్రాము.
తర్వాత ఎప్పుడో ఒక ప్రోగ్రామ్. కానీ ఆంధ్ర ఎవ్రీ ఫెస్టివల్ షో. వాళ్ళొక 50,000 ఇస్తారు. ఫ్లైట్ టికెట్లు ఇస్తారు. ఏసీ కోచ్‌లు ఇస్తారు. ఎంత అసలు కళ పుట్టింది ఆంధ్ర నుంచేనేమో అనిపిస్తది. లిటరల్‌గా అంటే సినిమాటిక్ గాని, క్లాసికల్ గాని, మర్యాద కానీ, అంటే తెలంగాణ నుండి ఆంధ్రాని పొగుడుతున్నాను కాదు. సో, నాకు జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ 99% అక్కడి నుంచే బాగున్నాయి. ఇప్పటివరకు ఎన్ని ప్రదర్శనలు ఇచ్చింటారు? 3, 4,000 ఇచ్చుంటానండి బాబోయ్! టోటల్ ఓవరాల్‌గా మీ ఓవరాల్ ఓవరాల్‌గా నా కెరియర్. స్టార్టింగ్ జర్నీ నుంచి. అసలు ఎన్ని షోలు ఇప్పటికి ఇస్తూనే ఉన్నా. ఇప్పటికి ఇస్తూనే అందరూ ఉన్నారు. మానేశారు. నేను ఇస్తూనే ఉన్నానింకా. అంటే ఇంకా గ్లామర్ ఉందేమో అని పిలుస్తున్నారు కాబట్టి ఇస్తా ఉన్నాను. లేదని మీరు అనుకుంటున్నారా? ఉంది కాబట్టి ఉంది. అసలు ఇంకా మన్ చూస్తున్న వాళ్ళకి గూడా బిలీవ్ అయ్యుండరు. అరే! ఆహా! అసలు నేను మొన్న అదే లేడీనే కదా అని చెప్పేసి ఇన్‌ఫాక్ట్ కూర్చున్నామా? కూర్చొని మాట్లాడేటప్పుడు మేడమ్ అనే వస్తుంది తప్ప సార్ అని రావట్లేదు నాకు. అసలు రాదు. నేను మొన్న ఈ తానా నుంచి తోటకూర ప్రసాద్ గారు ఉంటారు యాహ్! డాలస్‌లో. అన్నయ్య చాలా మంచి ఫేమస్. హ్మ్. ఆయన ఎవ్రీ టైమ్ పాపం పిలుస్తాడు, ప్రోగ్రామ్ పెట్టిస్తారు. అసలు ఇటొచ్చినప్పుడల్లా షోలు ఇస్తూనే ఉంటారు. అంటే నా పెర్ఫార్మన్స్ నచ్చి, మంచితనం నచ్చి, రైట్. ఎక్కువ నేను చేసిన షోస్ అన్నీ ఇటే ఉన్నాయండి. ఇప్పుడు ఆంధ్ర నాట్యం మీద ఎక్కువ పెర్ఫార్మ్ చేస్తున్నా కాబట్టి నన్ను ఎంకరేజ్ చేస్తుంది కూడా విక్రమ్ గౌడ్ గారు కూడా ఆంధ్ర నుంచి. ఓకే. ఆయన వైజాగ్ అతను. ఆ విక్రమ్ గౌడ్ గారు ప్రతి ఊరెళ్ళి నాకు పెర్ఫార్మన్స్‌కు ఫ్లైట్ టికెట్‌తో సహా ఇప్పించి అతన్ని ఎంకరేజ్ చేయండి. సంవత్సరాలకు చెప్పాల్సిన అవసరం లేదు ఆయనకు. కానీ నన్ను అలా ఎంకరేజ్ చేస్తా ఉన్నాడంటే బికాస్ ఆఫ్ ఏ పూర్వజన్మమో ఎక్కడో రుణమై ఉంటానేమో అనిపిస్తది అప్పుడప్పుడు. నిజంగా ఒక మాట చెప్పండి. హ్మ్. మీరు జెంట్స్ కాదు కదా! అలా ఎందుకు ఎందుకంటే నాకు ఇందాక నుంచి ఒక డౌట్ గట్టిగా కొట్టేస్తుంది. ఆ వాయిస్ కూడా ఎలా మాడ్యులేట్ చేశారు మీరు? అది అలవాటయిపోయింది. మాట్లాడుతూ, మాట్లాడుతూ నేను సాధన చేసిన అనుకోవచ్చు కదా! ఈవెన్ అంటే ఇప్పుడు ఇలా ఆహార్యంలో ఉన్నప్పుడు, ఈ గెటప్‌లో ఉన్నప్పుడు ఇంక ఆ వాయిసే వస్తదా? ఆ! 100% నేను ఇంకా మేకప్ ఏసుకున్నా అంటే ఖతం ఇంక. మళ్ళీ ఇది మేకప్ తీసేసాననుకో, ప్యాంట్ షర్ట్‌లో ఉన్నాననుకో, ఇక మీరు కూడా ఆ! వీడేనా ఇంతవరకు చేసింది ప్రోగ్రామ్ మీరు అనుకుంటారు. వాయిస్ అండ్ ఎవ్రీథింగ్ చేంజ్ అయితుంటుందన్నట్లు. బట్ దీనికోసం మీరు ఎంత కష్టపడ్డారసల? మార్నింగ్ 4కి లేస్తానండి. 5:00 నా కాలకృత్యాలు అయిపోతాయి. సో, రోజొక వెజిటబుల్ జ్యూస్ తాగుతాను డైలీ మార్నింగ్. హ్మ్. ఆ తర్వాత కేబీఆర్ పార్క్ ఉందిగా మనది. 6 నుంచి 9 వరకు అక్కడ ఉంటాను. ఓకే. సో, వాకింగ్ చేస్తాను, యోగా చేస్తాను అండ్ ఎక్సర్సైజ్ చేస్తాను. ఆ తర్వాత 9కి ఇంటికొస్తాను. క్లాసెస్‌కెళ్తాను. సినిమా ఫీల్డ్‌కు వాటికి సంబంధించిన క్యారెక్టర్ల గురించి తిరుగుతూ ఉంటాను. అలా. అలాగే ఇంగ ఫ్రెండ్స్ విషయానికొచ్చేటప్పటికి 'జయలలిత' గారితో చానా సంవత్సరాలనేది గూడా మీకొక మంచి అనుబంధం అనేది గూడా ఉంది కదా! అవును. ఎన్నో ప్రదర్శనలు జేశారు. అండ్ ఆవిడతో పాటు ఎన్నో సంవత్సరాల ప్రయాణం అనేది ఉంది ఆ! కదా! ఉందండి. షీ ఈస్ యాహ్! వెరీ గుడ్ అక్క అండి. నేను మేము ఫస్ట్ ఇట్లనే ప్రోగ్రామ్ చేస్తా ఉంటే చిట్టి బాబు గారు, జయలలిత గారు, నేను అందరం కలిపి ఒంగోలు దగ్గర ఒక విలేజ్‌కి ప్రోగ్రామ్‌కెళ్ళాం. హ్మ్. సో, అప్పుడు నేను చాలా చిన్నోడిని. అందరికన్నా చిన్నోడిని. సో, అప్పుడు ఏమైందంటే అందరికీ భోజనాలు తెచ్చారు. పాపం మా అక్క ఇంకా రెడీ కాలే భోజనాలు అయిపోయినాయి. సో, నేనేం చేశానంటే పాపం అక్క తినలేదు కదా అని పళ్ళెంలో తీసి పక్కన పెట్టానన్నట్లు. త దాని తర్వాత అక్కకి ఆకలైతుంది అంది. అక్క నీకోసం భోజనం తీశాను అని పెట్టాను. అప్పటికింక నాకు ర్యాపప్ లేదు. హ్మ్. సో, చిట్టి బాబు గారితో క్లోజ్‌నెస్ ఉంది. హ్మ్. గుండు హనుమంతరావుతో ఉంది వీళ్ళందరూ. అప్పుడే కొత్తగా చెన్నై నుంచి వచ్చాను. హ్మ్. అప్పుడు అక్కకిచ్చాను. అక్కకి ఏమనిపించిందో లేదో తెలియదు. అప్పటినుంచి నేను చాలా ప్రేమగా ఇక్కడే ఒక కేకే టవర్ దగ్గర ఉన్నప్పుడు రెగ్యులర్‌గా వెళ్ళడము, రావడము, అక్క దగ్గరికెళ్ళడము. అలా ఆ అక్కకనే అక్క నువ్వు క్లాసికల్ ఇంత చేస్తావు కదా! ఇప్పుడు వ్యాంప్ క్యారెక్టర్స్ అలా పేరుంది కదా! దీన్ని నువ్వు ఎందుకు ఎంకరేజ్ చేయవక్క? నువ్వు డెవలప్ చేసుకో అంటే అక్కతోటి నా 'శకుంతల' బ్యాలేలో మేనక పాత్ర ఏపిచ్చాను. హ్మ్. నేను శకుంతలగా వేశాను. అలా అమెరికా ఫస్ట్ 2011లో అక్క, నేను, రాగిణి అందరం వెళ్ళాము. ప్రతి స్టేట్స్‌లో మేము ముగ్గురం కలిపి క్లాసికల్. యాహ్! నేను ఫస్టే చెప్పాను. అక్క మనం ఫస్ట్ క్లాసికల్ చేయాలి. తర్వాతనే సినిమాకెళ్ళిపోతే బెస్ట్ అని. అంటే ఆ క్లాసికల్‌లో ఉన్న డిగ్నిటీ, హోదా వేరుంటుంది. హ్మ్. అందుకే అలా ఆవిడ క్లాసికలు అలా చల్లా సిస్టర్ అనేవాళ్ళంట. వాళ్ళ సిస్టర్ ఆవిడ. అలా క్లాసికల్ షోలు ఎన్నో చేసుంటారు వాళ్ళు. ఇప్పుడు ఆవిడ చేస్తూ ఉంటే కూడా ఆవిడకు మంచి పేరొస్తది గదా! అందుకని అక్కని ఎప్పుడు చెప్తూ ఉంటానన్నట్లు. భలే చెప్తావు, భలే చెప్తావు అంటది. సో, అలా అక్కకు నేను అంటే ప్రేమ, అక్క అంటే నాకు ప్రేమ అట్లా.
మీకు సినిమా అవకాశాలు రావడానికి ఏమన్నా హెల్ప్ చేశారా ఇట్లా ఏమన్నా? అట్లా ఎవరేం హెల్ప్ చేయరు ఆర్టిస్టులు. హ్మ్. సో, వాళ్ళకు ఏదన్నా ఉంటే అప్పుడు వంశీ గారికి చెప్పింది కూడా తనే. ఓకే. పెద్ద వంశీ గారికి. అంటే ఆర్టిస్టులదేందంటే వాళ్ళకి షూటింగ్ ఉన్నప్పుడు వెళ్తే మనం పరిచయం డైరెక్టర్‌కి వాళ్ళకి పరిచయం చేస్తారు. అంతే తప్ప ఇప్పుడు డైరెక్టరు, ప్రొడ్యూసర్ అనేవాళ్ళు మనకు మెయిన్ ఇంపార్టెంట్. హుహు. ఇప్పుడు కీ రోల్ వచ్చేసి డైరెక్టర్ హ్మ్. కదా! సెకండ్ కీ వచ్చేసి ప్రొడ్యూసర్. డైరెక్టర్‌కి నచ్చితేనే ఆయన మనల్ని తీసుకుంటాడు కదా! అట్లా మన టాలెంట్‌ని బట్టి డైరెక్టర్ తీసుకుంటారు. నాకు అలా ఎవరు సినిమాలు వేషం ఇయ్యండి, చెప్పండి అని ఎవరు ఎంకరేజ్ చేయలేదు. సో, ఓకే. నా ఓన్ ఇదంతా భగవంతుడిచ్చిన ఒక వరము, ఒక అవకాశము, ఈ నా ఓన్ కష్టం ఇదంతా. అంతా స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ఆ! ముందుకెళ్ళిపోవడం. అవును. లేకపోతే నేను ఆహ్, చాలా ఆఫీస్‌లో ఎక్కని ఆఫీస్ లేదు, తిరగని ఆఫీస్ లేదు. హుహు. కొందరని నాకెందుకు తెలీదు చందు మీరు మాకు తెలుసు గదా! క్యారెక్టర్ ఉంటే పిలుస్తాం గదా! ఎందుకు మీరు ఇంత ఇక్కడికొచ్చి ఎందుకు అడుగుతారు అని. అరే మనిషి అడగకపోతే ఎవరు పెడతారు? ఎవరు ఇవ్వరు గదా! హ్మ్. క్యారెక్టరు. అందుకే వస్తానండి అంటే, పర్వాలేదు రాకండి మేము ఉంటే చెప్తాం గదా! అంటారు ఆఫీస్‌లో చుట్టెళ్తే. అలా తిరిగి తిరిగి బోర్ అయిపోయింది. అందుకే ఎక్కువ డాన్స్ ప్రోగ్రామ్స్ మీద ఇంకా డాన్స్ చేసుకుంటే టక్కన అమౌంట్ వస్తది. హుహుహు. దీనివల్ల ఇంకా ఇది ఎప్పుడొస్తదో తెలీదు కదా! ఇప్పటివరకు ఎంత సంపాదించుంటారండి? యాహ్! నేనిప్పుడున్న ఇల్లు కొనుక్కున్నా, ఇవన్నీ కొనుక్కున్నా బికాస్ ఆఫ్ డాన్స్ పైనే కదండీ! అది. ఓకే. అందుకని నాకు మంచి ఫ్రెండ్స్ కూడా ఉన్నారన్నట్లు. సో, నా కష్టంలో కూడా ఆదుకునే నా ఫ్రెండ్స్ ఉన్నారు. నన్నెప్పుడు ప్రేమించే ఫ్రెండ్స్ ఉన్నారు. హ్మ్. నేనిలా మానేస్తా అంటే, ఎందుకు మానేస్తావు అని చెప్పే గుడ్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఒక నలుగురు, ఐదుగురు ఉన్నారండి అంతే. నాకెక్కువ కూడా లేరు. హ్మ్. ఆ నలుగురు, ఐదుగురిలో నన్ను ప్రాణంగా చూస్తారు. నేను వాళ్ళని ప్రాణంగా చూస్తా. సో, నాకు బయట ఏది జరిగినా వాళ్ళకి చెప్తా. వాళ్ళు ఇలా అన్నారు, అలా అన్నారంటే, "నువ్వెందుకంత మనసు మీదకి తీసుకుంటావు? నీకేం అవసరంరా? కానీ ఫస్ట్ నీ పని ఎళ్ళిపోని" అంటారు. అది అలా చెప్పేవాళ్ళు కూడా చాలా తక్కువ చాలా గదా! తక్కువ మందుంటారు. ఆర్థికంగా లేదా? ఫీజు కట్టలేదా? ఏం కావాలో చెప్పు అంటే, అట్లా కూడా హెల్ప్ చేస్తా ఉంటారన్నట్టు. కానీ మీరు మధ్యలో మానేయడానికి రీజన్ ఏంటి? అంటే ఒకానొక సందర్భంలో ఎందుకు మనకొద్దు అని అనుకున్నారు కదా! అవునండి. నేను ఎందుకని? ఎందుకనుకున్నానంటే, ఎక్కిన గడప దిగడం అంటారు కదా! హ్మ్. అలా తిరిగి తిరిగి వెసికి వేసారిపోయాను. ఈ ఆడ వేషం వల్ల ప్రతి ఒక్కరికి ఇదే వేషం ఇస్తున్నారన్న కాన్సెప్ట్ ఒకటైపోయింది. ఇంకా వాళ్ళు ఇచ్చేదేంది సచ్చేదేంది చాలు ఏదైనా పని చేసుకున్నది బెస్ట్ అనే కాన్సెప్ట్‌కెళ్ళిపోయింది మైండు. ఇంకా మళ్ళీ ఎన్ని రోజులేస్తాం ఆడ వేషము, ఇంకా పిల్లలు పెరిగారు, పెద్దోళ్ళైతున్నారు. ఇంకా మానేద్దాము అని అనేసి ఇంకా మానేసా 2 సంవత్సరాలు. మానేస్తే అప్పుడు విక్రంగానే నువ్వు యాహ్! ఇది చెయ్యు క్లాసికల్ వెయ్యి దీని విలువ ఉంటుంది, పేరుంటుందంటే అప్పుడు మళ్ళీ మొదలుపెట్టాల్సొచ్చింది. ఆయన చెప్పిన నుంచి అయితే ఇప్పుడు ఒక 30, 40 ప్రోగ్రామ్ చేశాను. అది. కమింగ్ టు ద ఫ్యామిలీ అండి. యాహ్! నాకు పాప, బాబు అండి. పాప వచ్చేసి మన బీటెక్ థర్డ్ ఇయరు, హ్మ్. బాబు 10థ్ క్లాసు, వైఫ్ వచ్చేసి ఎంబీఏ అయిపోయింది. షీస్ హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. హ్మ్. ఓహ్! ఎట్లా లవ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజే. కానీ ఇలా అన్నప్పుడు మ్యామ్ ఎలా ఒప్పుకోవడం గాని అంటే ఏంటి అని నేను అన్నీ చెప్పాను. ముందే చెప్పారా? అన్నీ ముందే చెప్పాను. హ్మ్. చెప్పిన తర్వాత చేసుకున్నానన్నట్లు. ఓకే. సో, నేను బయట తేడాగా ఉంటే ఫీల్ అయితారు గానీ, బయట మ్యాన్‌లీగా ఉంటే ఎందుకు ఫీల్ అయితారు? అవునా కదా! రైట్. అందుకని ఓన్లీ ఫర్ ఇది ఆర్ట్ వరకే. మా ఇంట్లో కూడా ఇంక అయిపోయింది. నేను ఇంక సినిమాలు ఎందుకు డాడీ క్లాసికల్ మీదనే ఫోకస్ చేయమని మా పిల్లలు, మా మిస్ హ్మ్. అందుకే ఇంక క్లాసికల్లే కొంచెం ఫోకస్ చేస్తున్నాను. అరౌండ్ చేస్తే ఒక 2, 3 ఇయర్స్ ఆ తర్వాత ఇంకా నేను ఫుల్ స్టాప్ పెట్టేద్దాం అని అనుకుంటున్నాను ఇంకా. అంటే రిటైర్మెంట్ లేడీ గెటప్‌కు లేడీ యాస్ ఎ గెటప్. గురువుగా అదే. గురువుగా క్లాసికల్‌ని నేర్పించడము, పిల్లల చేత పెర్ఫార్మ్ చేపియడం అనేది హ్మ్. అది చేయాలి. అండ్ మీరేమో కళలకు పుట్టినిల్లులాగా మీరైతే ముందుకెళ్తూ, సో, ఆంధ్ర నాట్యాన్నయితే ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. అవునండి. మరి పిల్లలకు అలాంటిదేమన్నా వచ్చిందా ఏంటి? లేదు పిల్లలకి ఎవరికీ రాలేదు మరి. ఆ! ఎందుకు వాళ్ళకి అసలెప్పుడు కూడా రాలేదు వాళ్ళకు. ఓకే. హ్మ్. మమ్స్ బాయ్, మమ్స్ గర్ల్ అనుకుంటా. ఏంటో మరి రాలేదు. సో, ఓకే. వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ లేదు. నేను కూడా నేర్పాలి. చాలు మనం పడ్డ కష్టాలు చాలు. ఇంకా పిల్లలతో పడి ఇప్పుడున్న జనరేషన్‌లో నౌ స్టడీ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. ఓకే. యెస్. ఆఫ్టర్ స్టడీ ఏదైనా అని నా కాన్సెప్ట్. ఎందుకంటే చదువు లేకపోతే సన్యాసిలాగానే అయిపోయింది జీవితం. హ్మ్. మేము ఎంత చదివినా ఏం లాభం రోడ్ల మీద తిరగాల్సొచ్చేసింది. ఇప్పుడు బీటెక్ చేసినా, ఏదో ఎంటెక్ చేసినా వాళ్ళకి లైఫ్ ఏదో ఒకటే ఉంటుంది. ఎన్ని మేకప్‌లేసుకొని 3, 4 అవర్స్ కూర్చొని ట్రగుల్స్ పడి వాడిచ్చే పైసలకు నానా టైం వెచ్చించి, కష్టపడి, కన్నీరు గార్చి ఇవన్నీ అవసరమా? నా డాన్సు, నా ప్రోగ్రామ్, నా వేషం అంతా నాతోటే సమాప్తం కావాలి. అండ్ ఫైనల్ క్వెషన్. యాహ్! మీ ఆంధ్ర నాట్యానికి సంబంధించి మీ తర్వాత మీ నెక్స్ట్ ఫాలోవర్ ఎవరు?
ఇప్పుడు ఎవరు కూడా ఎక్కడ చూసినా కనిపిస్తలేరండి. ఎవరు కూడా ఇట్లా ఆంధ్రనాట్యంని ప్రదర్శించే వాళ్ళు చాలా తక్కువ మంది. ఇంతవరకు ఎక్కడ కనిపిస్తలేరు నాకైతే. అందరూ పేరిణి డాన్స్ చేస్తా ఉన్నారు. ఆంధ్రనాట్యం అయితే నేనొక్కడినే చేస్తున్నాను. అక్కడక్కడ అమ్మాయిలు ఎవరో ప్రదర్శిస్తున్నారు. కుమార్ గారు నేర్పిస్తున్నారు. అండ్ శ్రీనివాస్ గారు నేర్పిస్తున్నారు ఆంధ్రనాట్యం. కానీ ఆ పిల్లలు వాళ్ళు ఎక్కడక్కడ ప్రదర్శిస్తున్నారు కానీ ఇంత ప్రతి స్టేట్స్‌కెళ్ళి, ఊరికెళ్ళి వాళ్ళకి ఓన్ ఖర్చుతో వెళ్ళి కూడా పర్ఫార్మెన్స్ ఇవ్వడం లేదు. సో, ఇది మరి ఎంతవరకు వస్తుందో చూడాలి. ఓకే. కానీ మీరైతే ఏదైతే చేస్తూ ఉన్నారో దాంతో పాటు మరి ముందుకెళ్ళాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాము. ఇంకా ఇలాంటి గెటప్‌తో అయినా గానీ, లేకపోతే మీరు ఎంటర్‌టైన్ చేస్తూ మమ్మల్ని ఉండాలండి. ఆ! అదే మేము కోరుకుంటాం. అంతకు మించి థ్యాంక్ యూ ఏం లేదు. చాణిక్య. డెఫినెట్‌లీ. సో, భగవంతుడు ఎంతవరకు అవకాశం ఇస్తే అంతవరకు యాహ్! చేస్తూ ఉంటా. థ్యాంక్ యూ. అది. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ వెరీ మచ్ మచ్. చంద్రశేఖర్ గారు. థ్యాంక్ యూ చాణిక్య. యాహ్! సో నైస్ మీటింగ్ యూ. యూ ఆల్వేస్ స్మైల్ ఫేస్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.